నమస్తే అవధానం ఛానల్కి స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. రైట్. పశ్చిమ బెంగాల్లో రాజధాని కలకత్తాలో ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన అమానవీయ సంఘటనపై జాతీయ స్థాయిలోని పార్టీలైన కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ చూపించవలసినంత దూకుడు ఎందుకు ప్రదర్శించటం లేదు? ఎక్కడన్నా ఏదన్నా సంఘటన జరిగితే పరుగున వెళ్ళే రాహుల్ గాంధీ ఈ విషయంలో మౌనంగా ఎందుకున్నారు? అట్లాగే వామపక్షాలు దీన్ని ఒక జాతీయ స్థాయి అంశంగా ఎందుకు ఎక్కువగా ప్రాచుర్యం ఇవ్వడం లేదు? దీని మీద చాలా సందేహాలు ఉన్నాయి. ఒక ఇదేమిటంటే 2026 మార్చి ఏప్రిల్స్లో వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగాలి. వాస్తవానికి ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీజేపీగా మాత్రమే ఉన్నాయి. వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ అస్తిత్వం కోసం పోరాడే స్థాయిలో మాత్రమే ఉన్నాయి, కానీ తమని తాము ప్రతిపక్ష హోదాకి తెచ్చుకోగలిగిన స్థాయిలో లేవు. ఇది ప్రధానమైన అంశం. రెండోది ఏమిటంటే, మొన్న లోక్సభ ఎలక్షన్స్లో బీజేపీ గెలుచుకున్న సీట్లు అంతకు ముందున్న 18 నుంచి 12కి పడిపోయాయి. అంటే 6 సీట్లు కోల్పోయింది ఆ పార్టీ. వాస్తవానికి ఇట్ ఈస్ ఎ డిఫీట్, బట్ ఇట్స్ ఎ డిఫీట్ బికాస్ ఆల్ ది పార్టీస్ బికమ్ వన్. ఎలాగా అంటే, వాస్తవానికి మనం తృణమూల్ కాంగ్రెస్కి, కాంగ్రెస్ పార్టీకి, వామపక్షాలకి ఖచ్చితంగా సరైన సంబంధాలు లేవు. పార్టీ ఎన్నికల ప్రచార సమయంలో ఒక సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన కామెంట్ ఏమిటంటే, మీరు పొరపాటున కనుక కాంగ్రెస్కి కానీ వామపక్షాలకు కానీ ఓటేస్తే ఆ ఓటు బీజేపీకి వేసినట్టే అని ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. అంటే దిస్ ఈజ్ వాట్ హెర్ ఒపీనియన్ అబౌట్ బోత్ దిస్ పార్టీస్ ఆర్. అండ్ ఆమె చెప్పింది, తృణమూల్ ఓట్లు చేర్చడం కోసం ఈ పార్టీలు పోటీ చేస్తున్నాయని. ఆమెకు అంత స్పష్టత ఉంది. అయితే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ సమస్య, కాంగ్రెస్ వామపక్షాల సమస్య ఏమిటంటే, తాము కనుక తృణమూల్ కాంగ్రెస్ మీద ఎక్కువ పోరాటం చేసి ఆ పార్టీని వీకెన్ చేస్తే ఆ స్థానంలోకి తాము కాకుండా బీజేపీ వస్తుంది అనేది వాళ్ళ భయం. ఇది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మొన్న జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో తృణమూల్ కాంగ్రెస్కి 45.76% ఓట్లు వచ్చాయి, బీజేపీకి 38.73 ఓట్లు వచ్చాయి. అండ్ కనీసం 90 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. అట్లాగే ఇంకొక 60 స్థానాల్లో 40% ఓట్స్ వచ్చాయి. సో బీజేపీ భావన ఏమిటి అంటే, ఖచ్చితంగా 2026 ఎలక్షన్స్ నాటికి తాము తృణమూల్ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా అధికారంలోకి రాగలుగుతూ ఉన్నది బీజేపీ అభిప్రాయం. ఇట్ ఈస్ ఫార్మ్ అబౌట్ ఇట్. అది సరే, సహజంగానే అన్ని పార్టీలు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరి పరిస్థితి ఏమిటి, ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారు, మనం ఫస్ట్లో ఉన్నాం, సెకండ్లో ఉన్నాం, థర్డ్లో ఉన్నాం, అసలు పుంజుకుంటా ఇవన్నీ అన్ని పార్టీలు అసెస్ చేసుకుంటాయి. అండ్ ఎవ్రీ పర్టికులర్ పార్టీ హ్యాస్ టు డూ దట్ ఫర్ దర్ సర్వైవల్. ఇవి చేసుంటాయి కూడా. ఇప్పుడు ఏమిటి, తృణమూల్ కాంగ్రెస్ మీద పోరాటం ఉధృత చేసి బీజేపీని అధికారంలోకి వచ్చేలా చూసుకోవడమా, లేదా తృణమూల్ కాంగ్రెస్ మంచి మిత్రపక్షం కానప్పటికీ అదే పార్టీ కంటిన్యూ అయ్యేలా చూసుకోవడమా? ఇప్పుడు కాంగ్రెస్ వామపక్షాలు ఏం చేస్తున్నా రెండో పని చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఇది చాలా స్పష్టంగా అర్థమవుతున్న వ్యవహారం ఏమిటంటే, ఈ రెండు పార్టీలకి కూడా
తాము అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు కానీ బీజేపీ రాకూడదు. దేనో అంటే వాళ్ళకి తెలుసు బీజేపీ వస్తే జరిగే పరిణామాలు ఏమిటో. సో బీజేపీ రాకుండా ఉండడం కోసము అతి ప్రధానమైన సంఘటన మీద ఈ పార్టీలు చాలా మౌనం వహిస్తున్నాయి. అంటే చాలా మౌనం వహిస్తున్నాయంటే మేము కామెంట్స్ చేసాం, మేము విమర్శలు చేసాం, మేము ప్రొటెస్టులు చేసామని కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా అంటే అడ్డచ్చు కానీ బట్ ఇట్ నాట్ ఎట్ ది కోర్ లెవెల్. ఎస్, ఫర్ ది సేక్ ఆఫ్ ప్రొటెస్ట్ చేయడం వేరు, గవర్నమెంట్ మీద ప్రెషర్ చేయడం కొరకు ప్రొటెస్ట్ చేయడం వేరు. ఈ రెండు పని వాళ్ళు చేయట్లేదు. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, లెట్ us see what happens. బట్ ష్యూర్లీ వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ లబ్ధి పొందవచ్చు అన్న అనుమానంతో తమకు వచ్చిన ఒక అవకాశాన్ని జారవిడుచుకున్నట్లయింది అవధాని.